అక్రమ వలసలతో విసుగు చెందినటువంటి యూరప్ దేశాలు క్రమంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమై ఈ వలసల్ని ప్రోత్సహించేటటువంటి దేశాల మీద విరక్తి చెందుతుంది. ఈ వలసల్ని ప్రోత్సహిస్తూ వచ్చింది యూరప్ సమాజాన్ని నాశనం చేసింది ఎవరంటే అమెరికాలో ఉన్నటువంటి జార్జ్ సోరోస్. ఈ జార్జ్ సోరోస్ టీమే ఆఫ్రికా ఖండం నుంచి అట్లాగే ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి ప్రాంతాల నుంచి సిరియా కావచ్చు, యెమెన్ కావచ్చు, అట్లాంటి ప్రాంతాల నుంచి వలసల్ని ప్రోత్సహించమన్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పెట్టుబడిదారి వర్గపు ఆలోచన. ఇదివరకటి రోజుల్లో కనుక ఆఫ్రికా దేశాల నుంచి లేకపోతే మన ఆసియా దేశాల నుంచి అమెరికాకి బ్రిటన్కి బానిసలుగా ఒక్కొక్క ఓడలో దాదాపుగా వందలాది మందిని తీసుకెళ్ళి అక్కడ ఇప్పుడు పశువుల్ని ఎట్లా తీసుకెళ్తున్నారో అట్లాగే మనుషుల్ని, బలమైనటువంటి మనుషుల్ని పట్టుకెళ్ళి అక్కడ పనులు చేయించినటువంటిది ఎట్లా ఉందో అట్లాంటిది ఈ రోజుల్లో కుదరదు. కాబట్టి ఈ వలసల్ని ప్రోత్సహిస్తే ఆ వలసలకు వెళ్ళినటువంటి వాడు మామూలోడు, ఆ దేశంలో ఉన్నటువంటి వాడు $3,000 జీతం తీసుకుంటే వీళ్ళు $500కే పనిచేసి పెడతారు. కాబట్టి ఆ విధంగా చీఫ్ లేబర్ దొరుకుతారన్నటువంటి ఉద్దేశంతో వాటిని ప్రోత్సహించారు. కానీ ఇప్పుడు అది క్రమంగా ముదిరిపాకానబడి వలస వచ్చినటువంటి వాళ్ళు ఆ దేశపు అమ్మాయిలనే మార్చేస్తుండటం, ఆ దేశపు కల్చర్ని మార్చేస్తున్నటువంటి నేపథ్యంలో క్రమంగా యూరప్ సమాజంలో వచ్చినటువంటి తిరుగుబాటుకి కారణమే లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టుల నుంచి ఇప్పుడు రైటిస్ట్ ఐడియాలజిస్టుల వైపుకి మారుతున్నారు. అందులో భాగంగానే ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అధికారంలోకి రావడం కూడా. ఇప్పుడు జార్జియా మెలోని తాజాగా తేల్చి చెప్పారు, తమ దేశాల్లోకి ఎవరైనా ఇప్పటిదాకా ఏంటంటే అవి ఉన్న వాళ్ళను కూడా తరిమేస్తానంది, కానీ కోర్టులు అడ్డుకున్నాయి. అయితే కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళని మాత్రం రానివ్వనని తేల్చి చెప్తోంది. ఇఫ్ యూ ఎంటర్ ఇల్లీగల్లీ యూ విల్ బి ఇమ్మీడియట్లీ డిపోర్టెడ్. ఇది తాజాగా తీసుకొచ్చిన ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కాబట్టి రాబోయే రోజుల్లో ఇదే ట్రంప్ స్టేట్మెంట్ కూడా. కాబట్టి ఇంకేం జరుగుతుందో చూడాలి.